నగరంలోని ఫ్లైఓవర్ల నిర్వహణను అటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు గాలికి వదిలేశారు. భారీ వర్షాలు పడుతున్న ఫ్లైఓవర్లపై ఉన్న డ్రై పాయింట్ క్లీన్ చేయడం లేదు. దీంతో డ్రై పాయింట్స్లో పూడిక మట్టి, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ పేరుకుపోయాయి. రోజువారీగా క్లీన్ చేయాల్సి ఉన్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా శుభ్రం చేయడం లేదు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎట్టకేలకు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఎండాకాలంలో చేపట్టాల్సినటువంటి పనులు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడంతో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల పైన పూర్తిగా ఏదైతే డ్రై పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మట్టి పేరుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం స్టీల్ బ్రిడ్జి పైన ఉన్నాం. స్టీల్ బ్రిడ్జి పైన కూడా ఏదైతే డ్రై పాయింట్స్ ఉంటాయో డ్రై పాయింట్స్ క్లీన్ చేయనటువంటి కారణంగా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూపెట్టేటువంటి డ్రై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పూర్తిగా మట్టి పేరుకుపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని కారణంగా నీళ్లు భారీగా నిలవటంతో వచ్చిపోయేటువంటి వాహనాలకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నిటి కూడా గత నెలలో శుభ్రం చేశారు. కానీ రోజువారీగా శుభ్రం చేయాల్సి ఉన్న వీటిని కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు. దీనిపైన పూర్తిగా డ్రై పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా లోపలికి ఇంకిపోయి కింద భూమి వరకు కూడా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ పరిస్థితి కారణంగా నీళ్లు భారీగా నిలవటంతో వచ్చిపోయేటువంటి వాహనాలకు మునిగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా మట్టి కారణంగా కావచ్చు, లేదంటే చెత్తా చెదారం రాత్రి వేళల్లో అయితే మందుబాబులకు అడ్డాగా మారుతుంది. దీనిపైన బీర్ బాటిల్స్ కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు కనిపిస్తుంది లోపల పూర్తిగా వీటన్నిటిని కూడా క్లీన్ చేయనటువంటి పరిస్థితి. దీనిపైన ఫ్లైఓవర్ నిర్మించేటప్పుడే గ్రిల్స్ వేశారు. కానీ వాటిపైన చెత్త నిలవటంతో ఆ నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని ఆ గ్రిల్స్ను కూడా తొలగించారు. ఎక్కడికక్కడ తీవ్రంగా ఆ పాయింట్స్ డ్రై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మట్టి కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, చెత్త చెదారం కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇక్కడ పేరుకుపోయాయి. ఇక్కడ నీళ్లు ఏ విధంగా లోపలికి వెళ్తాయి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రా అధికారులు ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్తో పాటు ఉన్నటువంటి ఏదైతే ఆ రోడ్ల పనులు కావచ్చు, నాలాల పూడికతీత పనులన్నీ కూడా మేమే చేపడతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికే అప్పచెప్పింది. కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే మాత్రం మొద్దు నిద్రలో హైడ్రా అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం కూడా 3 కార్పొరేషన్ల పరిధిలో ఫ్లైఓవర్ల పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారింది. నిన్న భారీ వర్షం కురవడంతో దాదాపు ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు నీళ్లు రోడ్లపైన ఇక్కడ ఫ్లైఓవర్లపైన నిలిచిపోయినటువంటి ఘటనలు కనిపించాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే నీళ్లు ఎక్కడ ఇంకిపోతాయి? అసలు ఈ విధమైనటువంటి పరిస్థితే ఇట్లా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటిని రోజువారీగా క్లీన్ చేస్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నీళ్లు ఇంకేటువంటి అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. అన్ని డ్రై పాయింట్స్లో కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. మీకు కొన్ని ఉదాహరణగా చూపెట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి ప్రస్తుతం ఉన్నటువంటి డ్రై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నీళ్ళు ఇంకేటువంటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్ల పైన వాటిని క్లీన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సాయంత్రం వేళల్లో మాత్రం వాహనదారులు ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేదంటే కార్లు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు ముఖ్యంగా వాళ్ళు మొద్దు నిద్ర వీడితే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలని కన్నటువంటి వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు.